వాళ్ళకి ద్రోహం చేశారు, వాళ్ళకి అన్యాయం చేశారు, స్కాములకు పాల్పడ్డారు. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అది పారదర్శకంగా జరగాలి అంటే దాని మీద ఎవరెవరు లోటుపాట్లు ఉండే సిబిఐ విచారణ జరపండి. ఈరోజు దానిలో 15 లక్షల రూపాయలు ఇస్తే నేను ఉద్యోగం ఇస్తాననేటువంటి ఆడియో బయటపడింది. ఆ ఆడియో మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? ఆ ఆడియోలో మాట్లాడినటువంటి వాళ్ళు, తప్పు చేసినటువంటి వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టరు? ఎవడైతే దానికి సంబంధించి మీరు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ దాని మీద నిరసన వ్యక్తం చేస్తే పిల్లల్ని తీసుకెళ్ళి, విద్యార్థులను తీసుకెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో వేస్తారా? పోలీస్ స్టేషన్లో వేసి పోలీస్ కేసులు పెడితే పిల్లకాయలు వెనక్కి వెళ్ళిపోతారా, ఇంక నిరసనలో పాల్గొంటారని చెప్పి భయపిస్తారా? కాబట్టి మీ బెదిరింపులకు భయపడేటువంటి వాళ్ళు ఎవరో లేవు. మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకి అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాం. ఈరోజు విద్యార్థి విభాగం చేసింది, రేపు సోమవారం నాడు కలెక్టరేట్ ముట్టనుంది. మేమందరం కూడా ఆ కార్యక్రమాలు పాల్గొంటాం. ఈరోజు పిల్లలు చేస్తున్నారు అంటే మేము రాలేదు, పిల్లల్ని తీసుకొచ్చి లోపలేసారంటే వచ్చాం. వాళ్ళే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని అనుకుంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని అనగదొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా కూడా ఒక్క త్రాటి మీద నిలిచి ఈరోజు వాళ్ళకి అండగా ఉంటాం. అందుకే పాప వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లాలని తెలిసిన వెంటనే సంఘీభావం ప్రకటించాలి, నిలబడాలి, వాళ్ళని బయటకు తీసుకురావడం వచ్చాం. మేము వచ్చే లోపల పోలీసులు లోపలికి తీసుకురావడం, వాళ్ళని వెంటనే మేము వస్తున్నాం అనేటువంటి వార్త తెలిసిన వెంటనే మీరు వెళ్ళిపోండి, ఇంక మీరు ఉండడానికి లేదన్నారంట. ముందేమో మీరు బయట ఉండడానికి లేదు, లోపలికి రావాలన్నారు. మేము వస్తున్నామని తెలిసి మీరు లోపల ఉండడానికి లేదు, బయటకు వెళ్ళిపోవాలన్నారు. కాబట్టి మీ ఇష్ట ప్రకారం నడవదు. ఇది ఏమి నారావారి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ గారి రాజ్యాంగం.